జై శ్రీరామ్. నమస్కారం అందరికీ. ఈరోజు నేను కమిషన్ బిల్ నుండి బ్లిస్ యాప్లో డేటా ఎలాగ అప్డేట్ చేయాలో చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం జీమెయిల్ని ఓపెన్ చేద్దాం. జీమెయిల్ని ఓపెన్ చేశాక పైన కనిపిస్తున్న 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత కింద ఆల్ మెయిల్స్ అని ఉంది కదా, ఆల్ మెయిల్స్ మీద క్లిక్ చేయండి. చాలామంది ఇక్కడ కనిపిస్తున్న పీడిఎఫ్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నారు, కాకుండా లెటర్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మనకి మెయిల్ ఓపెన్ అవుతుంది. మెయిల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న డౌన్లోడ్ సింబల్ని క్లిక్ చేయండి. తర్వాత రీడౌన్లోడ్ అని వస్తుంది, రీడౌన్లోడ్ని క్లిక్ చేయండి. ఇప్పుడు పీడిఎఫ్ డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం బ్లిస్ యాప్ ఓపెన్ చేసి డేటా మేనేజ్మెంట్ క్లిక్ చేయండి. ఇప్పుడు 5వ నెంబర్ అప్డేట్ ఎఫ్యూపీ కమిషన్ బిల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ కమిషన్ బిల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫైల్ ఓపెన్ అయింది. పైన కనిపిస్తున్న కమిషన్ బిల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు కమిషన్ బిల్లో ఉన్న డేటా మొత్తం బ్లిస్ యాప్లో అప్డేట్ అవుతుంది. మీరు ఏ మంత్ కమిషన్ బిల్ అయితే యాడ్ చేస్తున్నారో ఆ మంత్ తాలూకా రిన్యువల్, రివైవల్స్, ఎన్బి మొత్తం బిజినెస్ అప్డేట్ అవుతుంది కమిషన్ బిల్ ద్వారానే. ఇప్పుడు కమిషన్ బిల్ నుండి అప్డేట్ అయినవి ఎక్కడ చూడాలి అని అంటే కిందకి స్క్రోల్ చేస్తే మనకి 46 నెంబర్ ఉంటుంది. 46లోని ఎఫ్యూపీ అప్డేట్ లాగ్ని క్లిక్ చేయండి. ఎఫ్యూపీ అప్డేట్ లాగ్లో మీరు చేసిన రిన్యువల్, రివైవల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు 47 నెంబర్లో ఎన్బి ఉంటుంది. ఆ మంత్లో చేసిన ఎన్బి ఇందులో అప్డేట్ అయ్యి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని చివరి వరకు చూసినందుకు. మరొక వీడియోతో కలుద్దాం.